జడ కత్తిరించే దయ్యం పార్ట్ 17. జడ కత్తిరించే దయ్యం తన పిల్లల్ని చూసుకొని చాలా సంతోషపడుతుంది. అసలు వీళ్ళు తన పిల్లలేనా అని నమ్మలేకపోతుంది. జడ కత్తిరించే దయ్యం ఆలోచిస్తూ తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి ఏ లోటు లేకుండా చూడాలి, ఎటువంటి ఆపద రాకుండా చూడాలి అని అనుకుంటుంది. జడ కత్తిరించే దయ్యానికి తన పిల్లల్ని ఆ దయ్యాల దేవత ఎత్తుకుపోతుందో అనే భయం ఎప్పుడూ ఉండేది. కానీ దయ్యాల దేవతకు వీళ్ళెక్కడ ఉన్నారో అస్సలు తెలియదు. అయినా కూడా జడ కత్తిరించే దయ్యంకు కొంచెం భయం ఉండేది. అందుకే ఆమె వారి పిల్లల్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టేది కాదు. జడ కత్తిరించే దయ్యం పిల్లలు రాను రాను పెద్దగా అయిపోతూ ఉంటారు. కానీ వారిలో ఎటువంటి మార్పు ఉండదు. వారు మామూలు మనుషుల్లాగే ఉండేవారు. జడ కత్తిరించే దయ్యం భయపడినట్లు వారిలో ఎటువంటి చెడు అలవాట్లు ఉండవు. దాంతో ఆమె తన పిల్లల విషయంలో చాలా సంతోషపడుతుంది. ఒకరోజు జడ కత్తిరించే దయ్యం పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటామని మారం చేస్తారు. కానీ ఆమె మాత్రం వాళ్ళను ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకోదు. కానీ ఆ పిల్లలు వారి తండ్రి దగ్గరికి వెళ్ళి అడగ్గా అతను బయట ఆడుకోవడానికి ఒప్పుకుంటాడు. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా జడ కత్తిరించే దయ్యం కొడుకు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె కొడుకు ఏడ్చుకుంటూ బయట స్వీటీ గొడవ పెట్టుకుంటుంది. గొడవ ఎందుకని? దాంతో జడ కత్తిరించే దయ్యం ఇంటి నుండి బయటికి వస్తుంది. అసలు గొడవకు గల కారణం ఏంటో తెలుసుకుంటుంది. జడ కత్తిరించే దయ్యం గొడవకి గల కారణం తెలుసుకొని చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే ఆమె కూతురు బయట ఆడుతున్నప్పుడు అక్కడ ఇంకో అమ్మాయి జడను గట్టిగా లాగుతుంది. ఈ కారణంగా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఈ విషయం తెలిసి ఆమె చాలా భయపడుతుంది. ఎందుకంటే జడ కత్తిరించే దయ్యం యొక్క కోరిక ఇప్పుడు తన కూతురుకు కూడా వచ్చిందేమో అనే సందేహం కలుగుతుంది. కానీ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ఇది పొరపాటున జరిగి ఉండొచ్చులే అని అనుకుంటుంది. ఇలా కొద్ది నెలలు గడుస్తాయి. ఒకరోజు మళ్ళీ జడ కత్తిరించే దయ్యంకు ఒక సమస్య వస్తుంది. ఈసారి సమస్య తన కూతురు చదివే స్కూల్ నుండి వస్తుంది. అక్కడ కూడా తన కూతురు ఒకరి జడ లాగడంతో ఇద్దరు గొడవ పడతారు. దాంతో జడ కత్తిరించే దయ్యం యొక్క అనుమానం నిజమవుతుంది. తన కోరిక మళ్ళీ నా కూతురికి వచ్చింది. ఇది తెలిసాక ఆమె చాలా విచారిస్తుంది. ఎందుకంటే తను తన పిల్లలను మామూలు మనుషుల్లా చూడాలనుకుంటుంది. కానీ అలా అస్సలు జరగట్లేదని తనకి అర్థమైపోతుంది. నా కూతురికి నాలాగే జడ కత్తిరించే కోరిక వచ్చింది. కానీ తన కొడుకు విషయంలో మాత్రం ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరగలేదు. దాంతో జడ కత్తిరించే దయ్యం తన కొడుక్కి నా పోలిక రాలేదు అనుకుంటుంది. తన కొడుకు మామూలు మనిషే అనుకుంటుంది. జడ కత్తిరించే దయ్యం తన కూతురికి తన పోలికలు రావడంతో తనని ఎలా రక్షించాలో అని పరిష్కార మార్గాలను వెతుకుతుంది. కానీ ఎటువంటి ఉపాయం తట్టదు. జడ కత్తిరించే దయ్యం చాలా పుస్తకాలు చదువుతుంది. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దాంతో తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. కానీ తను తన కూతుర్ని దయ్యంగా మారటం అస్సలు చూడదలుచుకోలేదు. అందుకని తను ఒక నిర్ణయానికి వస్తుంది. అదేంటంటే ఇన్నాళ్ళు ఎవరిని అయితే తప్పించుకొని తిరుగుతూ తనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తుందో అది కాదని ఇప్పుడు నేరుగా తానే దయ్యాల దేవత దగ్గరకు వెళ్దామని, అక్కడైతే తనకి ఏదైనా ఉపాయం దొరకచ్చు అని అనుకుంటుంది. అప్పుడు దయ్యం ఇలా అనుకుంటుంది, ఇన్నాళ్ళు నేను ఎవరిని చూసి భయపడ్డానో ఇప్పుడు తన దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. జడ కత్తిరించే దయ్యం ఆ దయ్యాల దేవత దగ్గరకు వెళ్ళాలనే విషయం తలుచుకుంటేనే బాగా భయపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎలా తను ఆ దయ్యాల దేవత దగ్గరకు వెళ్ళాలో అర్థం కాదు. ఒకవేళ నేనిప్పుడు దయ్యాల దేవత దగ్గరకు వెళ్తే ఆమె నన్ను వెంటనే బందీని చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అని చాలా రోజులుగా ఆలోచిస్తుంది. అలా కొద్ది రోజులు ఆలోచించాక ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది.
తన పిల్లల కోసం దయ్యాల దేవత దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఏం చేసైనా సరే తన పిల్లల్ని కాపాడుకోవాలని అనుకుంటుంది. ఇన్ని రోజుల తన ఆలోచన సమయంలో తన కూతురి మరొక గొడవ గురించి వింటుంది. ఇప్పటి వరకు తన కూతురు ఎవరి జడను కత్తిరించదు, కేవలం అందరి జడలు లాగుతుందని మాత్రమే వింటుంది. అందుకనే తన కూతురు పెద్దయ్యేలోపు తనలో ఉన్న దయ్యం ఆలోచనని పూర్తిగా తొలగించాలని అనుకుంటుంది. అంతేకాకుండా తను ఒక మామూలు మనిషిగా జీవించేలా చేయాలని అనుకుంటుంది. జడ కత్తిరించే దయ్యం తన కూతుర్ని కాపాడాలని అనుకొని ముందుగా ఆమె సంతోష్ దగ్గరకు వచ్చి, అపూర్వ నన్ను ఎప్పటి నుండో రమ్మని పిలుస్తుంది, తనని వెళ్ళి కలిసి వస్తాను, మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఈరోజే వెళ్తున్నా కలవడానికి అని చెప్పి ఆ దయ్యాల దేవత దగ్గరకు వెళ్ళాలని ఇంటి నుంచి బయటికి వస్తుంది. అక్కడ నుండి ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చి దయ్యాల దేవతను పిలవడం మొదలు పెడుతుంది. అప్పుడు దయ్యం, ఓ దయ్యాల దేవత, దయచేసి నా మాటలు విను, నేను జడ కత్తిరించే దయ్యాన్ని, మీ దగ్గరకు రావాలనుకుంటున్నా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని వెంటనే దయ్యాల దేవత జడ కత్తిరించే దయ్యం ముందుకు వస్తుంది. అప్పుడు దేవత, నువ్వా? ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు? నేనైతే నిన్ను వెతకడం కూడా ఆపేశాను. సరే, అదంతా వదిలే, మంచిది, ఇప్పటికైనా నీ అందరికి నువ్వే వచ్చావు కదా నా వెంట. అప్పుడు దయ్యాల దేవత జడ కత్తిరించే దయ్యాన్ని తన వెంట తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న మిగతా దయ్యాలు తనను చూసి ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు ఇది ఎక్కడ ఉంది అని వారి మనసులో అనుకుంటారు. అప్పుడు దయ్యం, నన్ను క్షమించండి రాణి, నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చింది కేవలం నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చా. పిల్లలా? నీ పిల్లలెవరు? నీ జడ నుండి పుట్టిన నీ కూతురు నువ్వు మామూలు మనిషిగా మారినప్పుడే చనిపోయింది కదా. జడ కత్తిరించే దయ్యం మొత్తం విషయాలు దేవతకు చెప్తుంది. అసలు ఎలా తనకు పెళ్లి జరిగింది, ఎలా ఇన్ని రోజులు దయ్యాలకి దొరకకుండా ఉన్నదో అన్ని విషయాలు చెప్తుంది. ఇదంతా విని దయ్యాల దేవతకు బాగా కోపం వస్తుంది. అప్పుడు దేవత, అందరూ పట్టుకోండి మని, వెంటనే బంధించండి అని అంటుంది. లేదు రాణిగారు, నన్నేం చెయ్యొద్దు, దయచేసి నాకు సహాయం చేయండి, నా కూతురికి కూడా నాలాగే కోరిక కలుగుతుంది, కానీ నేను అస్సలు అలా జరగాలని అనుకోవట్లేదు, మీరే ఏదో ఒకటి చేయండి. కేవలం నీ కూతుర్లోనేనా, లేక నీ కొడుకులో కూడా ఏమన్నా మార్పు వచ్చిందా? లేదు లేదు, వాడిలో ఎటువంటి మార్పు రాలేదు, తను మామూలుగానే ఉన్నాడు. లేదు, అలా జరగదు, కొన్ని రోజుల తర్వాత వాడు కూడా ఒక రాక్షసుడిగా మారిపోతాడు, నీకిప్పుడే ఏం తెలియదు. అప్పుడు దయ్యం, ఏంటి? లేదు లేదు, నేను అస్సలు అలా జరగనివ్వను, దయచేసి నాకు వారిని కాపాడేందుకు ఉపాయం చెప్పండి. దానికి దేవత, దీనికి కేవలం ఒకే ఒక ఉపాయం ఉంది, నువ్వు తిరిగి మళ్ళీ దయ్యంగా మారాలి, అప్పుడైతేనే నేను మీ పిల్లల్ని మామూలు మనుషుల్లా మార్చగలను. మరి నువ్వు దయ్యంగా మారడానికి ఒప్పుకుంటానంటేనే చెప్పు. జడ కత్తిరించే దయ్యం తన పిల్లల కోసం ఏదైనా చేస్తుంది, తను మళ్ళీ తిరిగి దయ్యంగా మారడానికి తయారవుతుంది. కానీ ఈసారి ఆమె ఒక షరతు పెడుతుంది. అదేంటంటే తను కేవలం ఒక మామూలు దయ్యంగా మాత్రమే అవ్వాలనుకుంటుంది, ఇదివరకిటిలాగా ఇంకెవ్వరి జడలు కత్తిరించను అని చెప్తుంది. దాంతో దయ్యాల దేవత ఆ షరతుకు ఒప్పుకుంటుంది. దయ్యం, నేను నా భర్త దగ్గరకు ఒకసారి వెళ్ళాలనుకుంటున్నా, అతనికి మొత్తం విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి, నేను దయ్యంగా మారిన తర్వాతే అతని దగ్గరికి వెళ్తాను. జడ కత్తిరించే దయ్యం ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి దయ్యంగా మారడానికి తపస్సు మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మామూలు మనిషి నుండి తిరిగి దయ్యంగా మారిపోతుంది. ఇక ఇప్పటి నుండి తను కేవలం ఒక దయ్యం మాత్రమే. జడ కత్తిరించే దయ్యం తన భర్త దగ్గరకు వెళ్తుంది, అతనికి మొత్తం విషయాలు చెప్తుంది. అంతేకాకుండా తన భర్తతో, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, అప్పుడు పిల్లలకు మరొక తల్లి ప్రేమ దక్కుతుంది అని చెప్తుంది. ఆమె భర్త ఇదంతా విని చాలా విచారిస్తాడు.
కానీ అతను ఏమీ చేయలేని స్థితిలో ఆమె చెప్పిన మాట ఒప్పుకుంటాడు. జడ కత్తిరించే దయ్యం ఇక తన భర్త మరియు పిల్లల నుండి విడిపోతుంది. అయినా కానీ ఆమె వారికి తెలియకుండా అప్పుడప్పుడు చాటుగా వారిని చూడ్డానికి వస్తుంది. ఇక ఇప్పుడు జడ కత్తిరించే దయ్యం యొక్క పిల్లలు మామూలు మనుషుల్లాగా మారిపోతారు. ఇక వాళ్ళు ఎప్పటికీ దయ్యాల్లాగా మారిపోరు.